ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర కరకట్టపై మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. అరటి తోటలో మంటలు చెలరేగాయి. రైతులు వ్యర్థాలు తగలబెట్టారు. నిప్పు ఆరకపోవడంతో ఇవాళ అరటి తోటలు అంటుకున్నాయి. ఫైర్ ఇంజిన్ తెచ్చి మంటలు ఆర్పారు ఫైర్ అధికారులు. నిన్ననే సీఎం ఇంటి దగ్గరలో ఇలాంటి సంఘటన జరిగింది. 2 సార్లు సీఎం ఇంటి దగ్గరలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర కరకట్టపై మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. అరటి తోటల్లో మంటలు చెలరేగాయి. రైతులు వ్యర్థాలు తగలబెట్టారు. నిప్పారకపోవడంతో మరోసారి మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ తెచ్చి మంటలార్పారు ఫైర్ అధికారులు. నిన్ననే సీఎం ఇంటి దగ్గరలో ఇలాంటి సంఘటన జరిగింది. మరోసారి అగ్ని ప్రమాదం జరగడంతో అలర్ట్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర కరకట్టపై మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. అరటి తోటల్లో మంటలు చెలరేగాయి. రైతులు వ్యర్థాలు తగలబెట్టారు. నిప్పారకపోవడంతో మరోసారి మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ తెచ్చి మంటలార్పారు ఫైర్ అధికారులు. నిన్ననే సీఎం ఇంటి దగ్గరలో ఇలాంటి సంఘటన జరిగింది. మరోసారి అగ్ని ప్రమాదం జరగడంతో అలర్ట్ అయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. మనం కరకట్ట మీద ఉన్నాం. కరకట్ట మీద అంటే సెక్రటేరియట్కి వెళ్లే దారి, సీఎం నివాసం నుంచి సెక్రటేరియట్కి వెళ్లే దారి కరకట్ట మీద ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అరటి తోటలు దగ్ధమైన పరిస్థితి. అంటే అరటి తోటల దగ్గర రైతులు వేస్టేజ్, వాళ్ళు వ్యర్థాలు తగలబెట్టుకోవడంతో మొన్న మంటలు చెలరేగి మళ్ళీ ఈ రోజు కూడా మంటలు వచ్చిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. అరటి తోటలు అంటుకున్న పరిస్థితి. అంటే సీఎం నివాసానికి అతి దగ్గరలో ఈ రకమైన సంఘటన జరగడం అనేది కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూస్తే కనుక ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా వచ్చి వెంటనే వీటిని ఆర్పే పరిస్థితి కూడా ఉంది. పోలీసు అధికారులు వాళ్ళు వెంటనే రంగంలోకి దిగడం. నిన్న కూడా రైతులు వ్యర్థాలు తగలెట్టినప్పుడు ఇలాంటి మంటలు వస్తే వాళ్ళు వెంటనే అదుపు చేసిన పరిస్థితి. ప్రస్తుతం దీన్ని చూస్తే కనుక ఇక్కడ ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. వీటిని వెంటనే సెటరేట్ చేస్తున్న పరిస్థితి. అంటే సీఎం ఇంటి దగ్గరలోనే ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఫైర్ రావడం, ఇందాక సీఎం కాన్వాయ్ వెళ్ళినప్పుడే లైట్గా మంటలు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ చూస్తే కనుక అరటి వ్యర్థాలు నిన్న తగలబెట్టిన పరిస్థితి. అంటే రైతులు సీఎంఓకి సమాచారం ఇచ్చి ఈ రకంగా వ్యర్థాలు తగలబెట్టిన పరిస్థితి ఉందా, లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సీఎం కాన్వాయ్ వెళ్లే దారి, సెక్రటేరియట్కి వెళ్లే దారి, మంత్రులందరూ వెళ్లే దారిలో ఈ రకంగా ఫైర్ చూస్తే కనుక మనకి ఎదురుగుండా కనపడుతున్న అరటి తోటలు పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. అందులో వేసవికాలం టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సీఎం ఇంటి దగ్గరలో ఈ రకమైన ఫైర్ రావడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. పోలీసు డిపార్ట్మెంట్ కూడా వచ్చి వెంటనే అలర్ట్ అయ్యి మంటలను అదుపు చేసిన పరిస్థితి కూడా ఉంది. నిన్న కూడా ఈ వ్యర్థాలు ఎక్కువగా ఉండి అంటుకున్నాయన్న నిన్న కూడా ఇదే రకంగా పోలీసులు ఆర్పారు. ఇప్పుడు కూడా వాళ్ళంతా డ్యూటీలోకి వచ్చి ఆర్పుతున్న పరిస్థితి. మరి దీని కారణాలు ఏంటి? ఇలాంటి వేసవకాలం టైంలో ఇలాంటి మంటలు చెలరేగితే కనుక ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మరి ఏదైనా దృష్టి పెడతారా? సీఎంఓ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందా? ఇది చాలా వీఐపీ రోడ్డుగా మనం చెప్పుకోవచ్చు. హైకోర్టు కావచ్చు, లేకపోతే సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఈ రకమైన వాతావరణం అంతా కూడా ఈ కోర్టు పరిసరాల్లో ఉంటుంది. ఇక్కడ ఎందుకు అంటుకుంది, మంటలు ఎందుకు వచ్చాయి అనేది దాని మీద అధికారులు దృష్టి పెట్టి ఇక్కడైనా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా కరకట్ట మీద ప్రస్తుతం